జరిగింది. ధన్యవాదాలు కడప నగరపాలక సంస్థ అందించినటువంటి శకటానికి మీ ప్రగతిని అందించినందుకు, చూపించినందుకు, ప్రదర్శించినందుకు ధన్యవాదాలు. అనంతరం మన ముందుకు అలా కదులుతూ వస్తోంది అల్లదిగో జిల్లా వైద్య నెల గర్భవతి మొదలు బాలింతలు మరియు పన్నెండు బిడ్డకు 1 సంవత్సరం వచ్చే వరకు ఆచరించవలసిన ఆరోగ్య కార్యక్రమాలపై RCH పోర్టల్ ద్వారా నమోదు కాబడిన గర్భిణులకు, తల్లులకు ఈ మొబైల్ ద్వారా 72 కాల్స్ ద్వారా అవగాహన కల్పించడం జరుగుతోంది. ప్రతి వారం ఒక ఆరోగ్య సేవా సందేశం ద్వారా 4వ నెల గర్భిణి మొదలుకొని 1 సంవత్సరం వయసు కలిగి ఉన్న బిడ్డ తల్లులకు కిల్కారీ ఇన్కమింగ్ కాల్ 0124445160 ఈ నెంబర్ ద్వారా 72 సందేశాలతో ఏ విధమైన ఆరోగ్య సేవలు, జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలపై అవగాహన కల్పిస్తూ మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కొరకు ఈ కిల్కారీ మొబైల్ సేవల ద్వారా అందించడం జరుగుతుంది. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ పథకము ద్వారా ప్రతి నెల 9వ తేదీన ప్రతి ప్రాథమిక మరియు పట్టణ ఆరోగ్య కేంద్రాలలో స్పెషలిస్ట్ డాక్టర్లచే వైద్య ఆరోగ్య పరీక్షలు చేసి ప్రమాదకర గర్భవతులను గుర్తించి వారికి మెరుగైన వైద్యం కోసం రిఫర్ చేయడం జరుగుతుంది. ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకం మరియు జనని సురక్ష యోజన పథకాల ద్వారా గర్భవతులకు ఆర్థిక సాయం అందజేయడం జరుగుతుంది. అలాగే 108 వాహనం మరియు 102 వాహనాల ద్వారా గర్భవతులకు ఉచిత రవాణా సౌకర్యం అందించడం మరియు చంద్రన్న సంచార వాహనం ద్వారా 2024 జూలై నాటికి 46,097 మంది గర్భవతులకు, 15,201 మంది బాలింతలకు ఇంటి వద్దనే ఆరోగ్య సేవలు అందించడం జరుగుతోంది. ఈ విధంగా ఎన్నెన్నో ఆరోగ్య కార్యక్రమాల ద్వారా మాతా శిశు సంరక్షణకై అహర్నిశలు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఆరోగ్యవంతమైన తల్లి ద్వారా ఆరోగ్యవంతమైన బిడ్డను ఆరోగ్య ఆంధ్రప్రదేశ్లో జీవించడానికి పాటుపడుతున్నారు. ధన్యవాదాలు. అనంతరం మన ముందుకు వస్తున్నటువంటి శకటం మహిళా శిశు సంక్షేమ శాఖ శకటం చైల్డ్ హెల్ప్ లైన్ 1098 ద్వారా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నిర్వహిస్తున్నటువంటి 112 అనుసంధానాలతో అమలు చేస్తుంది. బాలల ఉచిత సహాయ నంబర్ 1098 ఎవరైనా ఫోన్ చేయవచ్చు. మీరు ఎక్కడైనా బాల్య వివాహాలు బాధితులను చూసినా, బాల కార్మికులను చూసినా, లైంగిక వేధింపులకు గురి కాబోతున్నటువంటి వ్యక్తులను చూసా, లేకపోతే భిక్షాటన చూసిన వారిని చూసిన, ఎటువంటి ఆధారం లేని బాలలు చూసిన, అక్రమ రవాణాకు గురి అవుతున్న వారిని చూసిన, నిర్లక్ష్యానికి గురవుతున్న వారిని చూసిన, విభిన్న ప్రతిభావంతులైన బాలల్ని, అనాథలని, పాక్షిక అనాథలను, తప్పిపోయిన బాలను, ఇంటి నుండి పారిపోయిన బాధలు, మాదక ద్రవ్య బాధితులు, సహజ విపత్తుల బాధితులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న బాధితులు ఈ నంబర్ అంటే 1098కు ఫోన్ చేసి మీరు ఫిర్యాదు చేయవచ్చు. ఈ శకటం ద్వారా ఒక బాల్య వివాహం జరిగే ప్రదేశంలో పనిచేస్తున్న ఒక బాల కార్మికుడిని, లైంగిక వేధింపులకు గురవుతున్న బాలుని మరియు బాల్య వివాహ బాధితుల్ని చైల్డ్ హెల్ప్ లైన్ 1098కు ఫోన్ చేయగానే వారిని మిషన్ వాత్సల్య పథకం ద్వారా వారు రక్షింపబడతారు. అలాగే ఉమెన్ హెల్ప్ లైన్ 181 ఉమెన్ హెల్ప్ లైన్ 181కి కూడా మీరు ఎవరైనా ఫోన్ చేయవచ్చు. మీరు ఎక్కడైనా సమస్యలతో సతమతం అవుతున్నా, మహిళా రక్షణ కొరకు, గృహ హింస, పనిచేసే చోట లైంగిక వేధింపులకు గురి అవుతున్నా, యాసిడ్ అటాక్స్, అలాగే ఈ మధ్య టీజింగ్కు గురవుతున్నా, లేకపోతే మానసిక సమస్యలు ఉన్న, ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతున్నా, మీరు తప్పక వరకట్న వేధింపుతో సతమతం అవుతున్నా మీరు తప్పకుండా 181 నంబర్కి ఫోన్ చేసి మీరు పరిష్కారాన్ని పొందవచ్చు. ధన్యవాదాలు. ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు భూమిని అందించడం జరుగుతుంది. ఇల్లు లేని కుటుంబాలను గుర్తించేందుకు తాజాగా సర్వే చేపట్టి అర్హులైన కుటుంబాలకు పెంచిన యూనిట్ విలువలతో ఇళ్లను మంజూరు చేయడం జరుగుతోంది. వచ్చే 100 రోజుల్లో 1.25 లక్షల ఇల్లు మరియు సంవత్సరంలోగా మరో 7 లక్షల ఇల్లు పూర్తి చేయుటకు ప్రతిపాదించబడింది. హౌసింగ్ శాఖ వారి లక్ష్యంగా విద్యార్థి ప్రత్యేకమైన ప్రతి అధ్యాపకుడి అవసరాలు, ఆకాంక్షలు విభిన్నమే. తరగతి గదుల్లో విప్లవాత్మకమైనటువంటి మార్పులు చేస్తూ విద్యార్థులను వ్యక్తిగతంగా శక్తివంతం చేయడానికి ట్యాబ్ల ద్వారా పాఠశాల కోసం PA ల్యాబ్స్ పరిచయం చేయబడ్డాయి.
మన జిల్లాలో 8 పాఠశాలలో 240 ట్యాబులు విద్యార్థులకు అందించడం జరిగింది. అటల్ టింకరింగ్ ల్యాబ్స్ భారతీయ విద్యార్థుల్లో ఆవిష్కరణలు, సృజనాత్మక అలాగే సమస్యల పరిష్కారము మరియు నిర్ణయం తీసుకునే నైపుణ్యాల పెంపు కోసం భారత ప్రభుత్వ నితి ఆయోగ్ చొరవతో 36 ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు అటల్ టింకరింగ్ ల్యాబ్ ని నిర్వహించడం జరిగింది. కిచెన్ గార్డెన్స్ విద్యార్థులకు సరైన పోషకాలను అందించడానికి పాఠశాలలోనే కూరగాయల సాగు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అలాగే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం విద్యార్థులకు సరైన పోషకాలతో కూడినటువంటి రుచికరమైనటువంటి ఆహారాన్ని ప్రతిరోజు ప్రత్యేకంగా అందించే కార్యక్రమాన్ని విద్యాశాఖలో చూడవచ్చు. అలాగే తల్లికి వందనం, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర, కస్తూర్బా గాంధీ విద్యాలయాలు, అలాగే సమ్మిళిత విద్య, భవిత సెంటర్స్, అలాగే మనబడి మన భవిష్యత్తు, అలాగే పిఎంసి స్కూల్స్ తద్వారా అనేకమైనటువంటి రాష్ట్ర విద్యాశాఖ ఔన్నత్యానికి కృషి చేస్తూ జిల్లా విద్యాశాఖ వారు సమర్పిస్తున్నటువంటి విద్యా శకటం సమగ్ర శిక్ష వారి ద్వారా అందిస్తున్నటువంటి పాఠశాల విద్యాశాఖ మరియు సమగ్ర శిక్ష వైఎస్ఆర్ కడప జిల్లా. అలాగే ఇందులో పిల్లలకు అందిస్తున్నటువంటి అనేకమైనటువంటి సాంకేతిక విషయాల్ని మనం వీక్షించవచ్చు. అద్భుతమైనటువంటి ట్యాబ్లని అందిస్తున్నటువంటి విద్యని మనం వీక్షించవచ్చు. అటల్ టింకరింగ్ ల్యాబ్స్ కి సంబంధించిన మోడల్ మీరు వీక్షించవచ్చు. అలాగే టెలిస్కోప్ ప్రదర్శనని కూడా మీరు వీక్షించవచ్చు. తద్వారా విద్యార్థుల్లో స్కై వాచ్ ని కూడా అందించే ప్రయత్నము విద్యాశాఖ వైఎస్ఆర్ జిల్లాలో జరుగుతుందని సవినయంగా తమకు తెలియజేయడం జరుగుతా ఉంది సార్. ధన్యవాదాలు. అద్భుతంగా విద్యాశాఖ వారి శకటం మన ముందు నుంచి కదిలిపోయింది. ఇప్పుడు ముందుకు పొదుపు చేద్దాం భావితరాలకు భవిష్యత్తు. విద్యుత్ సమస్యలు ప్రజలు సులభతరంగా పరిష్కరించుకోవడానికి వినూత్నంగా ఎక్కడికి పోకుండా వ్యయ ప్రయాసాలకు గురి కాకుండా సమస్యల స్థలం నుండి వారి అరచేతిలోని ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా ఫిర్యాదు స్వీకరించడానికి, ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నెంబర్ ఏర్పాటు చేసి ఫిర్యాదుల పరిష్కారం అయ్యేంత వరకు తమ కృషిని అలా కొనసాగిస్తూ ఉంది విద్యుత్ శాఖ. గ్రామీణ ప్రాంతాలు పట్టణాలతో సమానంగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు మరియు ఇతర అభివృద్ధి పథకాలకు అవసరమైన మౌలిక వసతులతో ముఖ్య భాగమైన 3 phase 20/7 అనేక లక్ష్యాలను తమకు అనంతరం చేస్తుంది. వైఎస్ఆర్ డివిజన్ కడప అటవీ శాఖ వారి శకటాన్ని మనం వీక్షించవచ్చు. అద్భుతమైనటువంటి ప్రపంచంలో అరుదైన ఎర్రచందనం వృక్షాలు కడప జిల్లాకు ప్రత్యేకం. ఇది మనకు గర్వకారణం. మొత్తం ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ప్రస్తుతం ఉన్నటువంటి అడవుల శాతంలో 30% పైగా 7.50 లక్షల ఎకరాలు కలిగిన రాష్ట్రంలోని అతిపెద్ద అటవీ విస్తరణ కలిగినటువంటి కడప డివిజన్ కడప అటవీ శాఖ విభాగం సహజమైనటువంటి అంతరించే జాతికి చెందిన అరుదైన సంపద అయినటువంటి ఎర్రచందనం సంపదను వన్యప్రాణులను రక్షించుట కొరకు అటవీ శాఖ కొన్ని ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటుంది. జిల్లాలో వర్షపు నీటిని సంరక్షించు రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ శకటం మన ముందుకు వస్తోంది. ఏ రకమైన అగ్ని ప్రమాదం మరియు రెస్క్యూ చేసి ప్రాణాలు కాపాడాల్సిన సందర్భం ఏర్పడినా వెంటనే మొదటిగా గుర్తుకొచ్చేది ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్. ప్రజల ప్రాణాలు మరియు ఆస్తిని రక్షించే బాధ్యతను నిర్వర్తిస్తోంది. విధి నిర్వహణలో ఈ వాహనాలు ఎంతో ముఖ్య పాత్రను నిర్వహిస్తున్నాయి. మిస్ట్ బుల్లెట్ అంటే ఈ వాహనం నందు 2 మిస్ట్ బ్యాక్ ప్యాకెట్లు, ఒక్కోటి 10 లీటర్ల కెపాసిటీ ఉంది. ఒక బాక్స్ మీద మెడికల్ ఫస్ట్ ఎయిడ్ కిట్ వాహనం వెనుక భాగంలో కలిగి ఉంటుంది. అద్భుతమైన వాహనాలు ఇంతవరకు ప్రదర్శించారు. డెమో షోని మనము పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా అందిస్తున్నటువంటి డాగ్ డెమో షోని లూసీ